సెకండరీ వాళ్ళ గోల్ వాళ్ళకి దూరం అవుతాయి. అంటే మనం పాడి పంట ఇవన్నీ వాటికి హెల్ప్ చేస్తుంది. అలాగే వాటి పాల ఉత్పత్తుల వల్ల వీళ్ళకి అంత ఐక్యూ లెవెల్ ఉంది, దాన్ని వాళ్ళు తగ్గించడానికి సెకండరీ ప్లాన్. సో ఆ భాగంగా తెచ్చినవే మనకి అదర్ యానిమల్స్ అన్నమాట. అప్పటి వరకు అసలు గోవుని మనం యానిమల్ గా చూడలేదు, ఒక మిల్క్ కి మాత్రమే పనిచేస్తుందని డిక్లేర్ చేసింది వాళ్ళే. యుగ యుగాలుగా ఎక్కడ కూడా గోవుని యానిమల్ అని ఎక్కడ డిక్లేర్ చేయలేదు. మీరు పురాణ ఇతిహాసాలు కానీ చరిత్ర కానీ ఎక్కడన్నా చూడండి, అది గోవు అనేది ఒక తల్లిగానో లేదంటే ఒక దేవతగానో పూజించారే తప్ప అది ఒక యానిమల్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ విషయం మన ప్రాచీన భారతీయులకు తెలుసు కాబట్టి వేరే వాటిని దేన్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. కేవలం గో సంతతిని మాత్రమే వృద్ధి చేస్తూ వచ్చారనమాట. లైవ్ ఎగ్జాంపుల్ మీకు మహాభారతంలో ధర్మరాజు యొక్క పాలనలో ఎన్ని వేల గోవులు ఉండేవి, ఎన్ని లక్షల గోవులు ఉండేవి. ద్వాపర యుగంలో నందమహారాజు దగ్గర కృష్ణుడు పాలించినవి ఎన్ని లక్షల గోవులు ఉండేవి. వీళ్ళందరికీ అంటే బఫెలోస్ ని తెచ్చుకోవడం తెలీదా, వాళ్ళని డొమెస్టికేషన్ చేయడం తెలీదా? సో బఫెలోస్ వచ్చినవి కేవలం 6000 సంవత్సరాల ముందట మాత్రమే. అంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే వాటి డొమెస్టికేషన్ ద్వాపర యుగం ఆగి కలియుగం స్టార్ట్ అవుతున్న సంధి కాలంలో వాటిని డొమెస్టికేషన్ అయ్యింది. అది కూడా మన ఇండియాలో కాదు, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ వెస్టర్న్ ఇండియా. అంటే సౌత్ ఈస్ట్ ఏషియాకి పక్కనుండే వెస్టర్న్ ఇండియా నుంచి నెమ్మదిగా లోపలికి వచ్చాయన్నమాట. వీటిని మొత్తం మన దగ్గర తీసుకొచ్చింది బ్రిటిషర్స్. సో ఇన్ని విధాలుగా మన ఇండియన్ స్ట్రెంగ్త్, ఐక్యూ, హెల్త్ అన్నిటినీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోయేలా చేశారు. ఇప్పటికైనా మనం చేయాల్సింది, నిజంగా స్వాతంత్రం వచ్చింది అనుకోవడానికి వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేశారో వాటన్నిటిని కొంచెం కొంచెంగా మళ్ళీ వదలడం మొదలు పెడితే అట్లీస్ట్ ఇంకొక 100 years లో వీ కెన్ గెట్ బ్యాక్ అవర్ ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హెల్త్, వెల్త్ అన్ని మనం తీసుకురావచ్చు. ఎలా? ఒక గోవు రూపంలో.